నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మనం బిజినెస్ ఐడియాస్ చెప్పేటప్పుడు చాలా మందికి రకరకాల బిజినెస్ ఐడియాస్ అయితే వాళ్ళలో మన బిజినెస్ ఐడియాస్ చూసినప్పుడు అరే ఈ వ్యాపారం చెయ్యొచ్చా అని ఆలోచన ఒకరికైతే ఇంకొకరికి ఈ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను ఇది ఎలా ఉంటుంది అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి మేడం. అందులోనే నేను ఒక కమెంట్ అయితే చూశాను. వాళ్ళు అడిగింది ఏంటి అంటే ఒక సోప్ బిజినెస్ని చేయాలనుకుంటున్నాను మేడం, దానికి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, అది ప్రాఫిట్లో మనం చేసుకోవచ్చా ఆ బిజినెస్ని, అది ఎక్కడ పెట్టాలంటారు, దానికి మార్కెట్ ఉందా, నేను అది సస్టైన్ అవ్వగలుగుతానా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఒక సోప్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఏం చేయొచ్చు అని అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా. ఎస్ సిరి గారు, జస్ట్ మనం అంటే మన ఇంట్లో బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, అవి గమనిస్తే కూడా ఇందులో కూడా మనం బిజినెస్ చెయ్యొచ్చు అనే ఐడియా వస్తుంది. సో ఎందుకు అసలు ఆ థాట్ రాదు అంటే అబ్జర్వేషన్, ల్యాకింగ్ ఆఫ్ అబ్జర్వేషన్ అనమాట, అండ్ ఇంట్రెస్ట్ ప్లస్ స్కిల్. సోప్ మేకింగ్ బిజినెస్ ఈజ్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్ సిరి గారు. అంటే ఇది జస్ట్ అంటే ఇప్పుడు చాలా వరకు ఆర్గానిక్ సోప్స్ తయారు చేస్తున్నారు. ఆ సోప్ కాదు, డిష్ వాషింగ్ సోప్ బిజినెస్ అనేది చాలా చాలా మంచి బిజినెస్. సో వింబార్ కానివ్వండి, ఎక్సో కానివ్వండి, మీరు చూస్తూ ఉంటారు బ్రాండెడ్, ఎంత కాస్ట్లీ ఉంటుంది అది. మనకు తెలియకుండానే మనం జస్ట్ ఒక లిస్ట్ అవుట్ చేయండి, మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తే జస్ట్ వస్తువులు వేసుకొని వస్తాం. సో అందులో క్లీనింగ్ పార్ట్ అంటే మీరు వాషింగ్ మెషిన్ లిక్విడ్ కావచ్చు, తర్వాత వచ్చేసి డిష్ వాషర్ లిక్విడ్ ఆర్ సోప్ కావచ్చు, అండ్ ఫినాల్స్ కావచ్చు, ఇవన్నీ క్లీనింగ్ పర్పస్ ఉంటుంది కదా. వీటికే మినిమం అంటే కూడా 2000 బిల్ వాటికే పెడతాం. అవును. సో అలాగే అవి తొందరగా కూడా అయిపోతూ ఉంటాయి, రెగ్యులర్గా అయిపోతూ ఉంటుంది. అండ్ కంపల్సరీ అంటే ఎప్పటికీ నడిచే బిజినెస్ అది. ఇలాంటి బిజినెసెస్ మనము స్టార్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. కానీ చాలామందికి డౌట్ ఏమొస్తుందంటే, ఆల్రెడీ ఒక బ్రాండ్ ట్రెండింగ్లో ఉంటుంది, అదే నడుస్తుంది కదా, మా కొత్త బ్రాండ్ ఎవరు తీసుకుంటారు అన్న ఆలోచన చాలామందికి వస్తుంది. అండ్ ఇది నేను చేయగలుగుతానా. సో వాళ్ళకి నా సలహా ఏంటంటే, బల్క్ ఎక్కడ సేల్ అవుతుంది అన్నది ఫస్ట్ ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకోండి. హాస్టల్స్ కానివ్వండి, ఎక్కడైతే బల్క్గా క్రౌడ్ ఉంటుందో, ఒక ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక చాలా వరకు అంటే పీజీస్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, నాట్ ఓన్లీ ఇన్ సిటీస్, టౌన్స్లో కూడా, అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు పిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక మంచి హైజీనిక్తో. సో మీరు ఆ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు అంటే ఆ ప్రోడక్ట్కి అక్కడ మీరు టార్గెటింగ్ కస్టమర్ పెట్టుకొని అక్కడ సప్లై అనేది చేస్తే మీ ప్రోడక్ట్కి ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది, అండ్ మీరు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది చెయ్యొచ్చు. సో ఈ సోప్ మేకింగ్ తయారీ కూడా చాలా ఈజీ సిరి గారు. ఇండియన్ మార్ట్లో వీటికి సంబంధించిన మెటీరియల్ మనకు దొరుకుతుంది అనమాట. అది తీసుకొని మనం జస్ట్ అంటే రీటైల్గా మీరు ఇస్తున్నారు అంటే ఒక 15 రూపీస్ కేటాయించవచ్చు, లేదు హోల్సేల్గా అంటే 10 రూపీస్కే ఇవ్వచ్చు. అయినా కూడా మీరు ఒక 1000 సోప్స్ సేల్ చేస్తే పర్ మంత్ క్యాల్కులేట్ చేసుకోండి మీరే. సో అంతగా మనము ఇందులో చూడొచ్చు, ప్రాఫిట్ అర్న్ చేయొచ్చు. కాకపోతే మీరు సూపర్ మార్కెట్స్ కానివ్వండి, చిన్న చిన్న కిరాణా కొట్టు కానివ్వండి, అక్కడంతా సప్లై చేయాలి. మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా కావచ్చు, మీరు ప్రాణం పెట్టి బిజినెస్ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు బిజినెస్ చేసేకి. సో అది ఒక ఎత్తు అయితే, మార్కెటింగ్ ఇస్ ద సెకండ్ పాయింట్. సో ఇది రెండు కలిపితేనే బిజినెస్. మీరు జస్ట్ ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు స్కిల్ ఉంది, నేను అడగలేకపోతాను ఎవరికి నా ప్రోడక్ట్ కొనండి అనే థాట్ వచ్చిందనుకోండి, మీరు ముందుకి స్టెప్ వెయ్యలేరు. ఫస్ట్ మీరు మీ మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వచ్చు, పెద్ద పెద్ద అంటే కోటీశ్వరులు, కుబేరులు కూడా జస్ట్ వాళ్ళ మ్యారేజ్ వీడియో కూడా ప్రజెంట్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోహ్లీ, సో వాళ్ళు మ్యారేజ్ షూట్ చేసి అది రిలీజ్ చేసాకే సమ్ క్రోర్స్ టు గెదర్ వాళ్ళు అర్న్ చేశారు. సో మనకెందుకు మొహమాటం, మనకు నీడ్ కదా ఇది, వాళ్ళకి అసలు అది నీడ్ కాదు, వాళ్ళు చెయ్యొచ్చు లేకపోతే అలాగే వదిలేయచ్చు. సో దిస్ ఈజ్ ద ఎందుకు మనము మీన్ మైండ్ అండ్ మనకు చాలా అంటే ఒక ఫ్రీ నారో మైండ్, ఒక మంచి ఫ్రీ మైండ్ సెట్ అనే గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఇందులోనే చూడొచ్చు అనమాట. ఏదైనా సరే నాకు నీడ్ ఉంది,
నేను చెయ్యాలి అన్న వాళ్ళు ఇదంతా పక్కన పెట్టి చేసేయాలి. నేనేంటి అనేది మర్చిపోవాలి. అలా కాకుండా ఇది వర్కౌట్ అవుతుందా, చాలా బోల్డ్ అని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. నువ్వు స్టార్ట్ చేస్తే కదా తెలిసేది అది వర్కౌట్ అవుతుందో లేదో. ఫస్ట్ వర్క్ స్టార్ట్ చెయ్యకముందే ఎన్నో ప్రశ్నలు, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు అది అన్నారు, వీళ్ళు ఇదే అన్నారు, వాళ్ళకు వర్కౌట్ అవ్వలేదు. నువ్వు కొత్త స్ట్రాటజీస్ ప్లాన్ చేయండి. మీరు లేదు మీకు ఇంకా అవగాహన రావట్లేదు, ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వాళ్ళైతే సీక్రెట్ చెప్పరు, బట్ ప్రాసెస్ కొంచెం వరకు అవగాహన అయితే ఇస్తారు. వాళ్ళని అడగండి. లేదా మనలాంటి ట్రైనర్ అంటే నేను ఒక్కటే కాదు, చాలామంది ఉంటారు బిజినెస్ ఐడియాస్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే సంప్రదించండి. సో ఎలా ప్రారంభించవచ్చు, ఏం చెయ్యొచ్చు అనేది ఒక కన్సల్టెన్స్ ఫీజు మినిమం ఉంటుంది. అది తీసుకొని మీరు ఒక స్టార్టప్ లాగా చిన్నగా స్టార్ట్ చేశారంటే మంచిగా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చూడగలరు. ఎవరైతే ఉమెన్ ఎస్పెషలీ వర్కింగ్ ఉంటారో వారు చాలా హెల్తీగా ఉంటారు సిరి గారు. ఎందుకంటే టైం టు టైం మెయింటెనెన్స్ ఉంటుంది. వాళ్ళ ఫుడ్ విషయం కానివ్వండి, ఎవ్రీథింగ్, ఇంటి పని కూడా చేసేస్తారు, వంట చేసేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు, అండ్ ఆఫీస్ వర్క్ కూడా మెయింటైన్ చేస్తుంటారు. సో వాళ్ళ ఇంట్లో ఒక సర్వెంట్ మేడ్ ఉన్నా కూడా అదంతా మెయింటైన్ చేయగలరు అనమాట. సో ఇలా ఎందుకు ఆలోచించరు? సో నేనే అని కష్టాలు ఏదో మాటలు అన్నవి గుర్తుపెట్టుకొని డిప్రెషన్లో వెళ్ళడం కన్నా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి ట్రై చేస్తే ఏమవుతుంది? ఓకే, వర్కౌట్ అవ్విందా, ఓకే, అవ్వలేదా, నెక్స్ట్ బిజినెస్ కూడా చేయొచ్చు మీరు. ఎందుకంటే చిన్న పెట్టుబడినే ఒక ఎక్స్పీరియన్స్, ఒక లెర్నింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ అన్నట్టు థాట్లో మీరు ఎప్పుడైతే ముందుకి వస్తారో ఇలాంటి బిజినెసెస్ మంచిగా చేసుకోవచ్చు. చిన్న పెట్టుబడితోనే చాలా వరకు లెర్నింగ్ ఉంటుందన్నమాట. బేసిక్ ఏంటో, ఆ గ్రౌండ్ వేర్ ఏంటో అనేది చాలా బేసిక్ నుంచి మనం రూట్స్ నుంచి నేర్చుకునే ఆస్కారం ఉంటుంది ఎవరికైనా. సో మార్కెటింగ్ విషయానికి వస్తే సిరి గారు, సోప్స్ కదా, సో ఎక్కడ అమ్మచ్చు అంటే సేమ్ మీరు చెప్పాను కదా. సో పెద్ద బల్క్గా ఆర్డర్ తీసుకుంటారా, లేకపోతే చిన్న కిరాణా కొట్ట, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సర్కిల్లో జస్ట్ మీరు ఫస్ట్ తయారు చేసి ఒక గిఫ్ట్లా ఇవ్వండి వాళ్ళకు. సో ఇలా చేస్తున్నాము మీరు, అది కూడా అంటే ఎంత మీరు మోతాదులో కొంటున్నారో సోప్స్ కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి, ఒక్కసారి క్యాల్కులేషన్ చేసుకోండి అన్న పాయింట్ మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఎనీవేస్ నిజంగా మేడం ఒక కంప్లీట్ ఫ్రేమ్ వర్క్ని అయితే మీరు మాకు చూపించారు. అండ్ ఇలా ఇంకెవరికైనా కూడా గైడెన్స్ కావాలి అంటే మీ దగ్గర మాకు అందుతుందంటారా? డెఫినెట్లీ సిరి గారు, వీఆర్ దేర్ టు సర్వ్. ఎస్, మినిమం ఫీజ్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే వీఆర్ నాట్ అంటే ఇప్పుడు ఎంతోమంది టీం ఇక్కడ కలిసి పనిచేస్తామన్నమాట. ఎన్నో ఫ్యామిలీస్ ఇక్కడ సర్వైవ్ అవుతున్నాయి. సో వీటిని బట్టి మీరు మినిమం కాస్ట్ అనేది ఫీజు పెట్టాము. ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. వీ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.